నేరేడుమల్లి నుంచి ద్రాక్షారామం అయితే వచ్చాం కదా. ద్రాక్షారామంలో అయితే ఈ రూమ్ తీసుకున్నాను. దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే యానం వెళ్ళి యానం నుంచి అయితే డైరెక్ట్ ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాయి. యానంలో ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసుకొని కవర్ చేసుకొని వెళ్దాం. ఇదిగోండి, ఇది రూమ్. 700 ఛార్జ్ చేశారు, కానీ చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది రూమ్. ఓకే, రైడ్లో కలుద్దాం. ఓకే, మనోడు ఇంకా రెడీ అయిపోయాడు, స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి యానంకి 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఓం నమః శివాయ, హర మహాదేవ్, శంభో శంకర. ఇది హోటల్ మనం తీసుకుంది, శ్రీ భీమేశ్వర నివాస్ రూమ్. ఇది టెంపుల్కి ఆపోజిట్ ఉన్న సందులో అయితే ఉంది, పర్లా వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళచ్చు. ఫుల్ ఎండగా ఉంది, 12 అయిపోయింది టైం. ఇదిగోండి, ఇదే టెంపుల్. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. డ్రైవింగ్ చేస్తే చల్ల గాలి వేస్తుంది, లేకపోతే కనుక చాలా కష్టం. బాగుంది ఇక్కడ. ఈస్ట్ గోదావరి సైడ్ అని లేకపోతే ఏమో కానీ చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఎవరైనా సరే. రోడ్ అంతా ఇంకా ఇలాగే ఉంటుంది అనుకుంటా యానం వెళ్ళే వరకు. లాస్ట్ టైం అదేంటి ఒక 6 months ఆల్మోస్ట్ అంతే, 6 months అబోవ్ అయిపోయింది నికేతన్నది వెళ్ళి. అప్పుడైతే మొత్తం గూగుల్ రెడ్డితో రూట్ చెప్పింది అరకు మీద నుంచి. సరే ఇంకా అక్కడ నుంచి వెళ్ళా, దగ్గరలో ఇంకా వేరే హైవేస్ కూడా మనకేం లేవు, బాగా లాంగ్ అయిపోతుందని వెళ్తే 2 days ఇదే రోడ్డు, ఇంక ఇదే టైపు. అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఇటు నుంచి మనం వెళ్ళాలి, మధ్యలో ఫారెస్ట్, ఆఫ్ రోడ్డింగ్. అసలు నాకైతే బుర్ర పాడైపోయింది అసలు 2 days అలా డ్రైవింగ్ చేసేసరికి. ఇంకా 3rd day అయితే లైవ్ లొకేషన్లు ఎక్కడ ఉందో చూసుకొని దగ్గరలో ఏ హైవే ఉందో చూసా. నేనైతే 44 వెళ్దాం అనుకున్నా, ఎందుకంటే ఇండియా మొత్తంలో అదే నేషనల్ హైవే, చాలా పొడవైంది, చాలా పెద్ద హైవే అది. ఇంకా చూస్తే ఒక 100 కిలోమీటర్స్లో ఉంది. పోతే పోయింది, 100 కిలోమీటర్స్ కదా అని చెప్పి ఇంకా సేమ్ అప్పుడు కూడా ఇంకా అక్కడికి హైవేకి వెళ్ళడానికి కూడా ఇదే ఏంటంటే రోడ్డే. 100 kilometers డ్రైవ్ చేసి హైవేకి వెళ్తే అప్పుడు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. 2 days తర్వాత నేనైతే హైవే చూసా ఆ రోజు. అప్పటికి రాయపూర్ నుంచి జబల్పూర్ ఎక్కడికి వెళ్ళాను, జబల్పూర్ నుంచి మళ్ళీ దగ్గరికి సాగర్కి దగ్గరలో అనుకుంటా. అది మాత్రం యాక్చువల్గా అంత నేను ప్రిపేర్డ్గా లేనప్పుడు, సో అందుకే అంత కన్ఫ్యూషన్గా వెళ్ళా. బట్ నిజంగా అది లైఫ్లో మెమరబుల్ మూమెంట్ అది, ఆ జర్నీ అంతా నాది. ఆ వీడియోస్ అదేమి చూడకపోతే ఛానల్లో ఉంటాయి చూడండి, ఫస్ట్ అవే ఉంటాయి వీడియోస్, చాలా బాగుంటాయి. కాకపోతే అంత ఎగ్జాక్ట్గా నేనైతే వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నేను వ్లాగ్ పర్పస్ అయితే వెళ్ళలేదు, అది నా డ్రీమ్ కదా. సో నాకు వెళ్ళాలనిపించి వెళ్ళా. ఒక 3-4 kilometers టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్. లెఫ్ట్ అనుకుని లెఫ్ట్ సైడ్ వచ్చేసా, బట్ నేను వెళ్ళాల్సింది రైట్ సైడ్.
ఇంకో ఇక్కడ ఒక 100 మీటర్స్లో అయితే కటింగ్ ఉంది, అటు నుంచి వెళ్ళాలి. సమ్టైమ్స్ హ్యాపెన్స్, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి ఇలాంటివి, మనం పెద్దగా పట్టించుకోకూడదు. ఈ రోడ్డేనా వచ్చా కానీ భలే ఉంది వ్యూ మాత్రం. చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్, మొత్తం అన్ని కొబ్బరి చెట్లు, చాలా ఎక్కువ ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇటు. అటు మనకి వైజాగ్ సైడ్ ఎక్కువ తాటి చెట్లు ఉంటాయి, ఇటు ఎక్కువ కొబ్బరి చెట్లు ఉన్నాయి. మేకలు ఏయ్, భయ్యా మెయిన్ రోడ్డుకి రోడ్ అటు, మెయిన్ రోడ్డుకి ఇదేనా మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ అంట. మొత్తం చూడదాకా ఇలాగా వ్యూ బాగుంది, దాన్ని ఆస్వాదిద్దామంటే రోడ్డు బాగా అడి చూడాలో ఇడి చూడాలో అర్థం కాదు. వ్యూ చూడకపోయినా పర్లేదు, తర్వాత వీడియోలో అయినా చూసుకోవచ్చు. రోడ్డు చూడకపోతే దేకిరేయడమే జమ్మని. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే బీచ్కి అయితే వెళ్ళచ్చు. బీచ్కి వెళ్తాం ముందు. మనం ఇప్పుడు ప్రెసెంట్ యానాంలో ఉన్నాం, లోపలికి అయితే వచ్చేసాం. ఇదంతా యానాం. సర్వీస్ రోడ్లోకి వెళ్దాం. ఏంటి ఇదంతా స్టార్టింగ్లోనే బెల్ట్ షాపులు. మరి ఊరికి వెళ్ళారేంటి గోవా అని? ఇది ఏపీ గోవా, ఇప్పుడు మనం గోవా వచ్చేసినట్టే. స్వాగతం యానాం, స్వాగతం కూడా చెప్పారు మనకి. ఇంకా వెయిట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. యానం లోపలికి అయితే వచ్చేసాం. సన్ రైజ్ వ్యూ పాయింట్కి వెళ్ళబోతున్నాం యానాంలో. చూసా, సన్ రైజ్ వ్యూ పాయింట్ అని ఉంది, ఎలా ఉండిద్దో దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదే వ్యూ పాయింట్, ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది. అక్కడ చేసే స్టాచ్యూ ఉంది, అక్కడికి వెళ్దాం. అది గోదావరి బ్రిడ్జ్ లో ఉంది అసలు. అక్కడ గోదావరి దగ్గర ఉంటాయి కదా బ్రిడ్జెస్, సేమ్ అలా ఉంది. బాగుంది, ప్లెయిన్ వాటర్. ఇది కేవ్ లో ఉంది, పైన ఏమో జీసస్ స్టాచ్యూ పెట్టారు. కన్స్ట్రక్షన్ స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ అంట. బాగుంది.
ప్లేస్ ఉంది ఇటువైపు. బాగుంది ఇక్కడ. ఏంటిది ఇది? ఈ పార్క్ చూసారా, భలే ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ పార్క్ యానం అంట. భారత్ మాతా की जय. అక్కడ పార్క్ ఉంది, పార్క్లోకి వెళ్దాం. వాటర్ స్పోర్ట్స్ అంట యానం. వెర్రీ స్పాట్. వాటర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు ఇక్కడ. వా, శివయ్య విగ్రహం చూడండి అసలు ఎంత పెద్దది ఉందో, భలే ఉంది శివలింగం. ఇదే నేను గూగుల్లో చూసా, నేను చిన్నదనుకున్నా కానీ చాలా పెద్దది. శివయ్య, బండి స్టార్ట్ అవ్వట్లేదు. న్యూట్రల్లో పెట్టా, స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గేర్ వేస్తున్నా, ఆగిపోతుంది. చూద్దాం. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా? స్టార్ట్ అవ్వట్లేదు ఏమి. ఓకే, బుర్రపాడు. సైడ్ స్టాండ్ దిగిలా. నా బండికి ఏంటంటే సైడ్ స్టాండ్ దిగిపోతే బైక్ స్టార్ట్ అవుతుంది. డౌట్ వచ్చి చూసుకున్నా, ఏంటి స్టార్ట్ అవ్వట్లేదా అని. అరే సిల్లి. బాగుంది బాబు, స్టార్ట్ అవ్వట్లేదు. ఏంటి ప్రాబ్లం అనుకున్నా. లగేజ్తో దీన్ని ఎక్కడ తోస్తాం. హర మహాదేవ్. హైవే మీద వెళ్ళాలన్నా, హైవేకి హైవేకి ఇటు నుంచి రైటా? ఓకే ఓకే, థ్యాంక్స్. పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందన్న? ఓకే ఓకే, థ్యాంక్స్. నేను, హీరో, ఇదంతా బెల్ట్ షాప్లే. 2 minutes 2 minutes. 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 2 minutes
మొత్తం అబ్బా రోడ్డు మీద సిట్టింగ్ ఏం చేస్తున్నారు రాబాయ్. హైవేలో మాత్రం కనబడినట్టుంది నాకు. మొత్తం ఆ చివరి నుంచి చూస్తున్నా అన్ని వైన్ షాప్స్. ఓకే, ఇండియన్ ఆయిల్ ఇక్కడే ఉంది, పెట్రోల్ బంక్. పెట్రోల్ అయితే కొట్టించేసుకుందాం. ఎలాగో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ నుంచి అయితే అరకు వెళ్తాం. ఎలాగైనా పెట్రోల్తో అయితే అవసరం ఉంది. సో ముందు పెట్రోల్ కొట్టించేసుకుందాం. ఎంత అన్న లీటర్? 96. వైజాగ్ అయితే 185 కిలోమీటర్స్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడికి అరకు వెళ్దాం అనుకుంటున్నా. ఈరోజు సాటర్డే కదా, ఇంకా వీకెండ్ అక్కడ ఉండి